అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్స్లో సినిమాలు చేస్తూ ఉండే మెగా ఫ్యామిలీ ఎందుకు సపరేట్ కుంపటి పెట్టుకుంది అని చాలామంది అనుకుంటూ ఉన్నారు టాలీవుడ్లో. ఈ అనుమానాలకి ప్రశ్నలకి సమాధానము జవాబు రెండు దొరికాయని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య జరిగిన చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్ ఎంత ఘనంగా జరిగిందో తెలుసు కదా. ఆ ఫంక్షన్లో స్టేజ్ ఎక్కి మాట్లాడిన రామ్ చరణ్ తాను సపరేట్ ప్రొడక్షన్ హౌస్ ఎందుకు పెట్టుకున్నారో చెప్పుకున్నారండి. రామ్ చరణ్ అమ్మగారు అయినటువంటి సురేఖ గారు చాలా సంవత్సరాలుగా ఒక విషయం తన మనసులోనే దాచుకుందట. అయితే ఈ మధ్యనే తన మనసులోని మాటను బయటికి చెప్పారట. కనీసం చిన్న సినిమా అయినా నేను ప్రొడ్యూస్ చేయాలని ఉంది అని చెప్పుకున్నారట సురేఖ గారు. ఈ విషయం రామ్ చరణ్ అల్లు అరవింద్ గారికి చెప్పి ఓన్ ప్రొడక్షన్ హౌస్కి సిద్ధం చేశాము అని చెప్పుకొచ్చారు. తన ప్రొడక్షన్ హౌస్లో మొదటి హీరో వాళ్ళ నాన్నగారే కావడం చాలా ఆనందంగా ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. అంతే కదండి, అక్కడికి వచ్చిన మెగా అభిమానులు మెగాస్టార్ అని అరుస్తుండగా అల్లు అర్జున్ గారు వచ్చి చరణ్ను చూపించి మెగాస్టార్ గారు స్టేజ్ మీదనే ఉండగా ఎందుకు మళ్ళీ మెగాస్టార్ అని అరుస్తారు అని అన్నారు. అందుకు చరణ్ మనకంత లేదు అని అన్నారు అనుకోండి. మరి అదండి మ్యాటర్. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే. కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ అని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.